ఇన్ఫోసిస్ ఉంది, అక్కడ అయిపోయింది. రెండోది వచ్చేసరికి ఇన్ మై 3 years ఐ హ్యావ్ వర్క్డ్ మీరేంటి ఈఎల్టీ టూల్స్ సచ్ యాజ్ కంట్రోల్ ఎం, కంట్రోల్ ఎం, సర్వీస్ నౌ ఇస్ నాట్ ఈటీఎల్ టూల్స్ అనమాట. సార్ అంటే కొంచెం ఇప్పుడు మీ ఫ్లో చూసి ఓకేలే మిస్టేక్ చేస్తే అని అనుకుంటారు. 90% జనాలు ఏమనుకుంటారంటే ఓకే మీ ఫ్లో చూసి ఇతనికి ఏ టూలు ఏది అనేది తెలియలేదు, సో ఓకే ఒమిటబుల్, వీ కెన్ ఒమిట్ అని చెప్పేసి అది లైట్ తీసుకుంటారు. జస్ట్ ఏంటంటే నేను కరెక్ట్ చేయాలి కాబట్టి కరెక్ట్ చేస్తాను. ఈ కంట్రోల్ ఏమో వచ్చేసరికి షెడ్యూలర్ టూల్, సర్వీస్ నాకు వచ్చేసరికి టికెటింగ్ టూల్. దట్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద డెవలపర్ టు డెవలపర్. సపోజ్ షీ ఈస్ రైజింగ్ ద టికెట్, యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద టికెట్. సో ఇంటర్మీడియట్ one tool should be there. So either you have faced an issue while you are closing the ticket, so you have to mention that one. Hi Sujina, I'm unable to fix this, but in your issue I can identify this is the root cause, but I couldn't. So whatever you are doubt, right, your doubt you are going to place there. It will go to her who has raised that one. So she will come up with you with the answer. Okay, go to step 1, then step 2, then step 3. Like that you can follow. Like that, then it will come. That means intermediate between developer to developer and service now. They will, somebody will raise the ticket, somebody will close the ticket. Intermediate, they will analyze, and also all the ticket rates, how many tickets has been closed per month. This comes. And రెండోది వచ్చేసరికి మీరు వచ్చేసరికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఓకే మన ఇద్దరం కూర్చున్నాం. సో మచ్ థింగ్ ఐ నీడ్ టు కరెక్ట్ ఫ్రమ్ యూ. అంటే సపోజ్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఓన్లీ రిలేటెడ్ డెవలప్మెంట్, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఓన్లీ రిలేటెడ్ ప్రొడక్ట్ సపోర్ట్. మీరేం చేస్తున్నారంటే క్లమ్స్ చేస్తున్నారు. క్లమ్సింగ్ చేసినప్పుడు ఏంటంటే వినేవాడికి జస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చాడా నిజంగా చేస్తున్నాడా అన్నట్టు. సో మీరేం చేయాలంటే ఒక సైడ్ ఎడిటింగ్ లాగా పెట్టాలి. ఏమిటంటే కమింగ్ టు మై రోల్స్ హియర్ ఇన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. Actually, I am working for the 2 projects here. One is the development, one is the support. So, coming to the development project, my thing is, looking into the silver layer activities. So, those silver layer, I need to verify the data is perfectly compatible to the silver layer or not. So, if not, I need to check for that. Atlantic is మొత్తం layers related activities మొత్తం develop చేసి once మనం whenever you are jumping into production support activities, ఒక్క వర్డ్ మెన్షన్ చేయాలి. కమింగ్ టు ద ప్రొడక్షన్ సపోర్ట్ యాక్టివిటీస్ విచ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్, దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి సెంటెన్స్ యాక్టివిటీ సపరేట్గా ప్రొడక్షన్ సపోర్ట్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ విచ్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అన్నప్పుడు అందరికీ తెలుసు ఉంటుంది, నీకు తెలుసు అనే విషయం వాడికి కన్వే చేయాలన్నమాట. విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఐ హ్యావ్ టు క్లోజ్ SLA nothing but service level agreement. There we have P1 ticket has to be closed within, P2 ticket has to be closed within this many hours. And చెప్పేసి కొన్ని టాపిక్స్ ఏంటంటే కామన్ టు ఆల్ ద ప్రాజెక్ట్స్, కొన్ని టాపిక్స్ ఏంటంటే స్పెసిఫిక్ టు యువర్ ప్రాజెక్ట్. ఇప్పుడు లేయర్స్ డేటా బ్రిక్స్ ఎప్పుడైతే చేస్తున్నారో డేటా బ్రిక్స్ సిల్వర్ లేయర్, గోల్డెన్ లేయర్, బ్రాంజ్ లేయర్, ఇదంతా నీ డేటా బ్రిక్స్ మాత్రం స్పెసిఫిక్. The guy who is coming to the informatic interview, but if you give this much beautiful మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది కన్సీగా ఇచ్చారంటే ఈవెన్ నువ్వు 10 questions కి ఆన్సర్ చేయలేకపోయినా మిమ్మల్ని తీసుకుంటాడు. ఎందుకు వస్తుంది నేను కొన్ని ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పి ఇంకా నో సెకండ్ క్వశ్చన్ అనమాట సెలెక్టెడ్. నేను షాక్ అంటే వాడు ఇంటర్ బాబు నేను ఏమడిగాడని నేను చెప్పానని, నేనేదో ప్రిపేర్ అయ్యాను. ఒక లే మ్యాన్ కూడా చెప్తే అర్థం అవ్వాలి అన్నట్టు సేమ్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ జస్ట్ ఆర్గనైజ్ చేసుకున్నారంటే అయిపోయినట్టే. ఇంకా అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అక్కడ తక్కువ పడతాయి. అక్కడ క్వశ్చన్స్ తక్కువ పడి అంటే ఇట్ ఈస్ సిమ్టమ్ టు సెలెక్షన్ మెథడ్ అనమాట. వాడికి ఏంటంటే నువ్వు చెప్పేటప్పుడే వాడికి అర్థమైంది ఓకే దిస్ క్యాండిడేట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ విత్ అవర్ రిక్వైర్మెంట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. యూఎస్ ఉంటుంది డైరెక్ట్లీ ఇక్కడ ఏం బ్రాంచ్లో నువ్వు ఒక నామకాస్త కంపెనీ పేరు ఇస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే పొజిషన్ క్లోజ్ అయింది, కానీ అందరికంటే లాస్ట్గా నేను సెలెక్ట్ చేస్తాను. నేను టైం స్లాట్ పెట్టుకున్నా, అది మనకి నైట్ టైం, కానీ ఆ పొజిషన్కి ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. ఎప్పుడైతే
మనము టెల్ మీ అబౌట్ సెల్ఫ్ బ్యూటిఫుల్గా చెప్పాము, అది వాళ్ళు ఇచ్చిన 30 minutes కాస్త 57-58 minutesకి వెళ్ళింది. ఇంకా పొజిషన్ ఒకటి క్రియేట్ చేశారనమాట మన టెల్ మీ అబౌట్ సెల్ఫ్. ఎట్లయితే ఓకే ఓకే ఒక పని చేయండి మీరు, అది వచ్చేసరికి ఎగ్జామ్ ఉంది కదా, నాకు ఇచ్చేసరికి కాబట్టి క్రెడెన్షియల్స్ నేను మధ్యాహ్నం కూర్చుంటాను, చేద్దాం. ఎక్కడి నుంచి మీరు వచ్చింది? మీకు ఆఫీస్ ఈ రోజు ఆఫీస్ ఉందా? ఓకే 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 షూర్. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్ ఒకటి, పవర్ సెంటర్ ఐఎస్ ఇస్తాను మీకు. మైగ్రేటింగ్ ఏంటి వచ్చి టెక్నాలజీ ఐఎస్ డేటాబేస్. ఓకే 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 పవర్ సెంటర్లో ఉన్న టాస్క్లన్నీ మూవ్ చేస్తున్నాను. ఓకే యా టీమ్ ఐఎమ్ వన్ సెకండ్ ఐఎమ్ ఓకే మనం మీట్ కూర్చున్నాము టెస్ట్ కోసం. ఎవ్రీడే 10 questions ఐఎమ్ డ్రాపింగ్, దట్ ఇస్ మై డ్యూటీ అనమాట, టు ప్రొవైడ్ ద డేటా వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్. ఇంకా మీ డ్యూటీ ఏంటంటే వాటిని బై హార్ట్ చేస్తారో జస్ట్ చదువుకొని మీకు గుర్తుపెట్టుకుంటారో అది మీ ఇష్టం. సో డేటా వేరియస్ ఫండమెంటల్స్లో కాన్సెప్ట్ వైజ్ పెండింగ్ ఉన్న టాపిక్ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేజింగ్ లేయర్లోకి వచ్చేసరికి స్టేజింగ్ టేబుల్ ఉంటుంది, బిజినెస్ లేయర్లోకి వచ్చేసరికి ఫ్యాక్ట్ టేబుల్, కండిషన్ టేబుల్ ఉంటాయి, ఈ డేటా మార్ట్లోకి వచ్చేసరికి డేటా మార్ట్ టేబుల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్, బట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐ am not introducing those tables. Just by blindly you think that all the tables are same. By time being I will explain with examples once we start the database. So I told you that what your favorite word should it? చెప్పు. మంత్లీ మార్చేస్తాను. ఓకే so before directly jumping, right? So anybody have the database idea? What is table? What is columns? This information you know, or I need to introduce any of the guys who doesn't have any knowledge on the database, so that I will spend 2 minutes time to explain what is mean by database. Database is the structural storage information in systematic way. I will tell you. Somebody just go down. Okay, so you can yeah, once I will tell you, then you can unmute and you can ask the doubts. So as ETL developer, right, our duty is we have to move the data from files to tables to file, and file to file, tables to table, like that. So in order to day-to-day operations, we have to familiar on the database side. So whenever you open for example, in our practice, right, I am going to explain all the classes in Oracle database only. Yeah, start just in the point.
దీంట్లో ఎన్ని సైజులు వస్తాయండి సృష్ణ? 2 సైజులు. ఓకే. Device identification successful. Okay. వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ చేస్తాం కదా. ఎస్ హెచ్డిఆర్ వచ్చింది. ఇది స్ట్రక్ అయిపోయింది. ఇది వెచ్చగా ఇది స్ట్రక్ అయిందంటే దీనికి అంత పవర్ లేదని అన్ఫ్రీజ్ అయింది. ఏది సోర్స్ దగ్గరికి వెళ్ళి హెచ్డిఎంఐ బ్లింక్ అవుతుంది. అక్కడ ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు ఉంది? 2 మీటర్స్, 1.5 మీటర్స్. ఇంకా ఎన్ని మీటర్లు ఉందంటే 5 మీటర్స్ ఉందంట. అది ఎంత కాస్ట్ కనుక నాకు ఒకసారి కాల్ చేయాలి. నేను అదేలే మనం పెట్టుకుంటాడు అంటే ఇన్స్టిట్యూట్. సో మనకి ఫిక్స్డ్గా వస్తుంటే కంటిన్యూషన్గా డిస్టర్బెన్స్ లేకుండా. సో ఓకే. సో ఇది వచ్చేసరికి ఈ డేటాబేస్ ఎడిటర్ అనమాట. ఆల్రెడీ ఆర్కిల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఆర్కిల్ క్వరీస్ చేసిన వాళ్ళకి కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఈ విండో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద డేటాబేస్ టేబుల్స్. సపోజ్ హౌ మెనీ టేబుల్స్ వీ హ్యావ్, వాట్ ఈస్ ద క్వరీ టు select start from tab. Select start from tab. It is going to display list of tables. ఈ select start from tab అనేది ఓన్లీ ఆర్కిల్ స్పెసిఫిక్. ఈ క్వరీ తీసుకెళ్ళి మళ్ళీ వేరే డేటాబేస్ ఎస్క్యూఎల్ సర్వర్లో చూసాను దానికి వేరే క్వరీ అనమాట. సిస్టమ్ డాట్ సంథింగ్ అనలిస్ట్ టేబుల్స్ అని చెప్పేసి వేరే క్వరీ ఉంటుంది. సో మనం జస్ట్ గూగుల్ చూసుకుంటే వాట్ ఈస్ ద క్వరీ టు సీ ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. ఏదైతే డేటాబేస్ ఇప్పుడు మనం ఏదో ఒక డేటాబేస్లో వర్క్ చేయాల్సిన మాత్రం కంపల్సరీ యాజ్ ఇట్ డెవలపర్, రైట్? మనం కొన్నిసార్లు వచ్చేసరికి ఆర్కిల్లో చేయాలి, కొన్నిసార్లు వచ్చేసరికి ఎస్క్యూఎల్ సర్వర్లో చేయాలి, కొన్నిసార్లు మనం డీబీటీలో, కొన్నిసార్లు ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ గూగుల్ క్లౌడ్ సర్వీస్, జీసీబీ, డేటాబ్రిక్స్ ఇట్లాంటి వాటిల్లో చేయాల్సి వస్తుంది అనమాట.
సో ఓకే, నేను ఇది తేవటం మర్చిపోయాను. ఏంటి మౌస్, ఈ మౌస్ కాదు, దానికి వెయిట్ పెట్టాను. వెయిట్ లాగా అంటే ఏం లేదు, వర్క్ ఏమో జస్ట్ మా మేనేజర్ చూసినప్పుడు ఎస్ ఈజ్ అవైలబుల్ అనుకోవాలి కదా. పుణ్యం పురుషార్థం రెండు ఉండాలి, అది ఉండాలి ఇది ఉండాలి మనకి. ఓకే, ఇదేంటంటే ఎవరికైతే మీకు తెలీదో నేను చెప్తా ఉన్నప్పుడు జస్ట్ నో షై అనమాట. యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ ద క్వరీ టు డిస్ప్లే ఆల్ ద లిస్ట్ ఆఫ్ టేబుల్స్, టు డిస్ప్లే లిస్ట్ ఆఫ్ టేబుల్స్, tables. So first of all, I believe you know that table means non-IT వాళ్ళు ఎవరైనా ఉంటే they should know table means the information which is going to be stored in vertical and horizontal columns, records అలా సేవ్ చేస్తుంటే. For example, I will show one table. Select star from DPT. So this is the table which we have. ఇక్కడ చూసాం కదా. సో ఇది ఎట్లా అంటే ఇట్లా ఒక నోట్ ప్యాడ్ మీద జస్ట్ న్యూయార్క్లో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంది అని రాసే కంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్లో డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ లొకేషన్, ఇలా స్ట్రక్చర్ వేలో అంటే కాలమ్స్, రోస్. సో ఇట్లా మనకి అడ్డంగా కనుక చూపిస్తే హారిజాంటల్ ఇన్ఫర్మేషన్ కాల్ రికార్డ్ ఆర్ రో ఆర్ ఎంట్రీ, whatever you call, that is correct. So if it is a vertical we can say that this one we call it as column. Yeah, and also field. ఇది ఎట్లా చేయాలి రెగ్యులర్ లేదు, ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. ఓకే, కాలం అయినచ్చు, ఫీల్డ్ అని అనొచ్చు. సో మనకి ఇన్ఫర్మాటికల్ వచ్చేసరికి వీళ్ళు పోర్ట్ అంటారు. పోర్ట్ కాలంని పోర్ట్ అని కూడా అంటారు. సో జస్ట్ ఐఎమ్ సెయింగ్ sample editor. So being ETL developer, you don't need to learn how to create table. These are all things you don't remember, but you should know how to filter the data by using the where class, aggregator. So ఏమేమి ఇంపార్టెంట్ అంటే మొత్తం బేసిక్ ఎస్క్యూఎల్ పార్ట్ మొత్తం ఇంపార్టెంట్. జాయిన్స్, అగ్రిగేషన్స్, aggregations like sum of, min of, max of, group by operations. So ఇంకా అనలిటికల్ ఫంక్షన్స్ వచ్చేసరికి లైక్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్, దీస్ ఆర్ ఆల్ ఫంక్షన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. అండ్ ఆల్సో సబ్ క్వరీస్ in the sense these are all we are going to use in SQL, either in where we use SQL queries. We use SQL queries in source qualified transformation, one of the transformation, and SQL transformation and lookup transformation. I will tell you wherever we are. Oftenly we are going to be rely on the RT queries to fetch the data from the tables. That's why we should be familiar on the tables. For example, here select star from EMP. I have taken the data. So our requirement is only we need to, here you can see I need to show the data should be in the order. 10 department data should be in one place, 20 department should be one place, 30 department should be another place. Like that it has to be displayed. So display. Then we have to use order by DPT number. Correct. Whenever we use all the so here we can mention descending or ascending. By default it is ascending. Yeah, so only 10 departments all the records one time, and 20 department another time,
and 30 next. Like that we can arrange the data. And one more requirement. Only we have to display 10 department only. What will be the query? Where class. What is the where class? What is the difference between where class and where class? Okay, I will tell you later. Having class, we have another class. Let me tell you where class importance. Where class applying the condition. So ఇంతవరకు select star from EMP ఇంతవరకు మనం గనక query execute చేస్తే EMP వరకు execute చేస్తే all the records. What is the query display all the records? Select star from table name. Select star from table name. Whenever we have given select star from table name, it will display all the records from particular table, whatever we mentioned. EMP table lo any records ఉన్నాయి 14 records ఉన్నాయి. So whenever we want to ఇదేంటంటే to display all the records. ఇది మాత్రం హారబుల్. యాజ్ ఈరోజు సాయంత్రం వల్ల ఎలక్ట్రీషియన్ ఫోన్ చెప్పి రెగ్యులేటర్ బిగించవటం లేకపోతే రెగ్యులేటర్ లేదు డైరెక్ట్ నువ్వు ఇది ఎప్పుడు బిగించారు? సరిపోతుంది కదా సార్, డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు. లేదు సార్, ఉంది సార్, మీకు కోసం ఇది ఓకే సార్. ఇంకెందులో కష్టం అది రాదు సార్. అది నిన్న పనిచేస్తుంది కదా. లేదు రాదు సార్. ఒక్క నిమిషం బాస్. దాన్ని కూడా తగ్గిస్తాను సౌండ్ ఇలా కాకుండా. దానికి రిలేటెడ్ కల్పిస్తా. నేను దీన్ని కల్పిస్తున్నాను. సరే ఇంకా అట్లా డిస్టర్బ్ అవుతా ఉన్నా పర్వాలేదు. ఈరోజు కట్టట్టు కాదు. వాట్ వీ హ్యావ్ టు ప్లాన్ సంథింగ్. సరే, ఇది వచ్చేసరికి టు డిస్ప్లే ఆల్ ద రికార్డ్స్ అనమాట. ఆల్ ద రికార్డ్స్ కనుక అంటే వితౌట్ ఎనీ వేర్ క్లాస్ వీ కెన్ గెట్ రైట్ దిస్ క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. అదే మనకి ఓన్లీ 10 డిపార్ట్మెంట్ అంటే అప్లైయింగ్ ద కండిషన్. సో దెన్ హౌ టు అప్లై ద కండిషన్? బై యూజింగ్ ద వేర్ క్లాస్. వేర్ DPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో దిస్ ఈస్ ద కండిషన్. మన రిక్వైర్మెంట్ ఏంటి? DPT నెంబర్ 10 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేయాలి. సో ఐ హోప్ ఎవ్రీబడి ఫాలోయింగ్, బికాస్ రైట్ నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇది చాలా చాలా బేసిక్ క్వరీస్ అనమాట నేను చెప్తుంది. సో గ్రాడ్యువల్లీ వీ విల్ జంప్ ఇన్ టు కాంప్లెక్స్ క్వరీస్. సో ఇక్కడ వరకు వచ్చేసరికి ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. సో వేర్ క్లాస్ అప్లై చేసి ఓన్లీ డిపార్ట్మెంట్ 10. సో మనకు వచ్చేసరికి అండ్ ఆర్ ఆపరేటర్స్ ఉన్నాయి. అండ్ ఆర్ ఆపరేటర్స్. ఆర్ ఐ హ్యావ్ గివెన్ salary also. When we are going to use and or operator, multiple conditions we have to apply. Then we are going to use and or operator. And means 2 conditions should be used. Or means any of the condition is okay for execute, satisfy. Salary greater than 1500. Let me execute. Yeah, so you can see not only 10, all the departments, the 10, 30, 20, whoever passed the more than 1500, those are all giving this one, R operator. So when we get that one, requirement will be different, you can see. So time being right, just what I am going to take, I am just telling, we can, if you want to import the method, work on the ETL project, any of the project, we should be familiar on this one database side. So, yeah, coming to here.
In data warehousing point of view, I am pending for data warehouse fundamentals point of view. OLEP, OLTP, and what is the dimension table, what is the fact table, these are all pending. I'm just gradually I will explain those one in further classes. So first of all, we are explaining the Informatica class, right? Informatica is ETL tool, you know. So any of the tool, if you are learning, you should know what is the components of that product. Suppose you are learning data stage, you should know the components of the data stage. Same way, if you are learning Informatica, what are the components of Informatica? Components in the sense, the suppose it has to be work means, so we will have the different kinds of activities in Informatica. One is saving the metadata. First of all, what is metadata? Metadata is nothing but the structure of the table. So ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో DESC అని చెప్పేసి టేబుల్ DESC EMP. What it will give? It will give the structure of the DESC means describe the employee table. Employee table లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, means what are the column names and what are the data types. This is called metadata. This it tells about the metadata means what is metadata. Metadata is the data about data which yes yeah what is metadata. What is metadata? Let's write it down. What is metadata? Yeah, metadata is the data about data. It tells about the structure of the table and columns and its data type of the each column and each data type of the each column. అంటే మెటాడేటా అదే చెప్పాను కదా, ఇది కాలం నేమ్, ఏ డేటా టైప్ కాలం, సైజ్ ఆఫ్ ద ఈచ్ కాలం, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మెటాడేటా. ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇది రాయొచ్చు. సో ఈ మెటాడేటాని స్టోర్ చేయడానికి ఒక కాంపోనెంట్, డేటాను మూవ్ చేయడానికి ఇంకొక కాంపోనెంట్. అసలు మనము ఒక టేబుల్ నుంచి కాదు, మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా తీసుకొని ఇంకొక టార్గెట్ టేబుల్లోకి లోడ్ చేయాలి. సో ఈ పార్ట్ అంటే డిజైనింగ్ అంటారు అనమాట. డిజైన్ చేయడానికి ఒక 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 కాంపోనెంట్. సో ETL యాక్టివిటీస్ మీన్స్ వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్? సేవింగ్ ద మెటాడేటా. మెటాడేటా అంటే ఏంటి? టేబుల్ స్ట్రక్చర్స్, ఫైల్ తీసుకున్నామంటే ఫైల్ స్ట్రక్చర్, ఇవన్నీ మెటాడేటా అనమాట. సో సెకండ్ వచ్చేసరికి డిజైనింగ్ ద ETL జాబ్. సో జస్ట్ మినిట్. హలో, ఇంట్రెస్ట్ లేదు, చేయట్లేదు. థ్యాంక్ యూ. ఓకే, ఇదే బ్లాక్ ఎలా వస్తున్నాయి? బ్లాక్ చేసిన మెంబర్స్ నుంచి కాల్స్ అంత అర్థం కావట్లేదు. బ్లాక్ చేద్దామని చూస్తుంటే ఆల్రెడీ బ్లాక్లోనే ఉంటుంది. సారీ, సేవింగ్ ది మెటాడేటా వన్ యాక్టివిటీ. ETL activity. Sorry, any ETL tool. If you, what are the activities it is going to be performed? ETL tool activity. ఫస్ట్ మనకి ఆ యాక్టివిటీస్ తెలిస్తే ఏ కాంపోనెంట్ ఏ యాక్టివిటీస్ కోసం డిజైన్ చేయబడిందో మనం అర్థమైంది. సో జాబ్ ఎగ్జిక్యూషన్, జాబ్ షెడ్యూలింగ్ అందాం. షెడ్యూల్ ఆర్ ఎగ్జిక్యూట్కి ఒక టూల్ కావాలి. మళ్ళీ అది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు లాగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ లాగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా పలానా జాబ్ ఫెయిల్ అయింది,
పలానా రీజన్ గుండా ఫెయిల్ అయింది, ఇదంతా మనకు తెలుస్తుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ లాగ్ మెయింటెనెన్స్. మెయింటైనింగ్. సో దాన్ని మనకి ఏమంటారంటే మానిటర్ అని ఉంటుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్క వీటన్నిటికి కలిపి ఒక సెంట్రలైజ్డ్ మేనేజర్, ఒక దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఇంకో దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్కి మనకి లింక్ ఇవ్వడానికి ఒక సెంట్రలైజ్డ్. ఇది వచ్చేసరికి కంప్లీట్గా థియరీ పాయింట్ ఆఫ్ ద ఇన్ఫర్మాటికా. యూ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ వన్. సో సింపుల్గా మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఏమడుగుతారంటే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అవైలబుల్ ఇన్ ఇన్ఫర్మాటికా. సో యూ హ్యావ్ టు టెల్ దట్ we have two categories of components. One is client components, server components. Components of లేదా in Informatica. Components in Informatica. Yeah, end of the day I'm going to give the notes to every question. So ఇక్కడ నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ 1 hour నా డ్యూటీ ఏంటంటే టు ఎక్స్ప్లెయిన్ those 10 questions అనమాట. ఇక్కడ వచ్చేసరికి కంట్రోల్ ఇక్కడ చూసుకుంటే పవర్ సెంటర్ ఆర్కిటెక్చర్. ఇన్ఫర్మాటికా దీనికి 2 విధాలుగా అడగచ్చు. వాట్ ఈస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఇన్ఫర్మాటికా? మీరు నిన్న చెప్పాను వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్, వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్తారు? సో లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఆర్ ద లేయర్స్ అని అడిగినా వాట్ ఆర్ ద లేయర్స్ అని అడుగుతారు. వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. సో లేయర్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగినట్టు అనమాట. వాట్ ఆర్ ద లేయర్స్ అని అడిగితే సో మనకు ఆ లేయర్స్ని ఎలా ఆర్గనైజ్ చేస్తామో అదే ఆర్కిటెక్చర్ అనమాట. నెంబర్ 1 ల్యాండింగ్ జోన్, నెంబర్ 2 staging layer, number 3 business layer. Business layer contains fact table and dimension table. After that 4th layer fifth layer correct, 6th layer reporting layer. The reporting layer we don't do anything, just we are going to create a materialized views to provide data to the reporting team. రిపోర్టింగ్ ట్యూబ్ వాళ్ళకి ఏమైతే డేటా ఇవ్వాలో వాళ్ళని అడుగుతాం. బస్ ఈ 10 టేబుల్స్లో నుంచి మీకు డేటా ఎలా కావాలి ఈ 10 వాళ్ళు ఒక్కసారి ఇంకా రిపోర్టింగ్ ట్యూబ్ వాళ్ళు ఆర్కిల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ 10 టేబుల్స్ కలిపి ఒక జాయిన్ క్వరీ ఇస్తారు. ఆ క్వరీని మనం మెటీరియలైజ్ వ్యూలో పెట్టుకొని ఒక వ్యూ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే మెటీరియలైజ్ వ్యూ క్రియేట్ చేస్తామో వాళ్ళకేంటి అంటే ఆ రిపోర్టింగ్ వీళ్ళకి ఎంత ఏ డేటా కావాలో ఆ డేటా డిస్ప్లే అవుతా ఉంటుంది అనమాట. సో అది అదేవిధంగా అది ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఈటీఎల్ ప్రాజెక్ట్. ఇక్కడ ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ ఆర్కిటెక్చర్ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు మనకి ఏ కంపోనెంట్ చూసుకున్నా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది అనమాట. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా అంటే సర్వర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్స్టాల్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండిల్ ద చైల్డ్ నోడ్స్, నథింగ్ బట్ ద క్లయింట్ నోడ్స్. మనం రోజువారీ డెవలప్ చేస్తాం కదా మ్యాపింగ్స్, ఇవంతా ఏంటంటే క్లయింట్ పీసీలో వర్క్ చేస్తాం అనమాట. ఈ క్లయింట్ పీసీలో వర్క్ చేసి మనం వన్స్ వీ స్టోర్ ఇన్ వన్ ప్లేస్ రిపాజిటరీ, ద సర్వర్ ఈస్ గోయింగ్ టు బి టేక్ కేర్ దట్ యాక్టివిటీస్ టు క్లబ్ ద ఆల్ ద జాబ్స్ డెవలప్డ్ బై ద ఆల్ ద డెవలపర్స్. సో ఇక్కడ చూద్దాం సర్వర్ కాంపోనెంట్స్ క్లయింట్ కాంపోనెంట్స్ అని 2 కేటగిరీస్గా చేశారు. సో మొత్తం వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫర్మాటికా అడ్మిన్ కన్సోల్ అని ఉందా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లయింట్ కాంపోనెంట్ ఓన్లీ. సారీ కరెక్ట్గానే ఉంది డేటా పైన క్లయింట్ కాంపోనెంట్స్. ఎస్ క్లయింట్ కాంపోనెంట్లోనే ఈ ఇన్ఫర్మాటికా అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు చూస్తే ఈచ్ కాంపోనెంట్ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ హౌ వీ డూ. యాక్చువల్లీ మెయిన్గా వచ్చేసరికి మనము ఐ విల్ షో హౌ దే లుక్స్ లైక్ పవర్ సెంటర్. ఇక్కడ వచ్చేసరికి ఈ డిజైనర్
10.5 లేటెస్ట్ వర్షన్. యాక్చువల్గా చిన్న చిన్న ప్యాచెస్ మాడిఫై అనమాట, వెరీ మైల్యూర్ లెవెల్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. బట్ వీ షుడ్ గో త్రూ ద వెబ్సైట్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ వీ కెన్ సీ ఇన్ 10.4 and 10.5. There might be some difference will be there. అప్పుడే కదా ఏదో ఒక డిఫరెన్స్ ఉండబట్టే వాళ్ళు సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసి దానికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి R&D కోసం కొంతమంది టీమ్ని దానికోసం డెడికేట్ చేసి. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేటిక్ 10.4లో ఏదో సంథింగ్ బగ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు. ఆ బగ్ని ఫిక్స్ చేస్తూ ఇన్ఫర్మేటిక్ 10.5ని రిలీజ్ చేస్తారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఆల్ ద టైమ్స్ బగ్సే కాదు, ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9.6, 9.7లో హడూప్ డేటాని హ్యాండిల్ చేసే ప్రాసెస్ లేదనమాట. సో ఎప్పుడైతే 10+ వర్షన్స్ వచ్చినాయో ఇంకా హడూప్ ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ డేటా విచ్ ఇస్ JSON ఫార్మాట్ డేటా కానీ హైవ్ డేటా కానీ వీటన్నిటిని మనం ఎలా కంపాటబిలిటీ చేయొచ్చు అని ఒక ఆప్షనే వదిలేదు. నేను ఇంపోర్టింగ్ మెథడ్లోకి వెళ్తే మీకు అర్థమైంది. 9.6లో వచ్చేసరికి మనకు కొన్నే ఉంటాయి. ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఆరకిల్ టేబుల్, ఇంపోర్టింగ్ ఫ్రమ్ డేటాబేస్ టేబుల్స్, ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఫైల్ ఇలా ఉంటుంది దగ్గర. ఇంపోర్టింగ్ ఫ్రమ్ హైవ్ అని చెప్పేసి ఉండదు అనమాట. వేరే 10 వచ్చేసరికి ఇంపోర్టింగ్ ఫ్రమ్ హైవ్ ఇంకా చాలా ఉన్నాయి, MongoDB ఇట్లా వాటి దగ్గర నుంచి కూడా ఉన్నాయి. అంటే మార్కెట్లో ఎన్ని డేటాబేస్ అయితే కొత్త ఇన్వెన్షన్ చేస్తారో వీళ్ళు ఆ డేటాబేస్కి కంపాటబిలిటీగా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. దానికి వర్షన్స్ అని పేరు పెట్టుకుంటారు. సో ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఇది స్టార్ట్ చేసేసరికి సరిపోతుంది. యా ఇట్స్ రన్నింగ్, starting. Once the status go change to running, right, then we can connect to this one. Till then when it won't respond. చెప్పండి. ఆఫ్టర్నూన్ 2 కదా షో లేదు. ఒక్క నిమిషం. MCRAW 77 కదా, MCRAW 77 రాలేదు. ఇంకేం రాలేదు. స్పామా? ఈరోజు డేట్ అయితే స్పామ్ లేదు. లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ మెయిల్ బాక్స్ లో సెర్చ్ చేస్తానంటే బాలాజీ లేదండి, మెయిల్ ఏం రాలేదు. షూర్ థ్యాంక్ యూ. So okay, no need to open the one. Here you can see the R, right, which is called repository manager. D, you can see that D, right, this is going to be designer. These are the 4 components. These 4 components we call it as client components. W, workflow manager. Here M, it is called Informatica monitor. So what is the purpose of each component? I will explain in detail. So here Informatica designer, 90% of the work we will do here itself.
ఇన్ఫర్మేటికా యూజ్ టు క్రియేట్ వన్ లైన్ సెంటెన్సెస్. మీరు గుర్తుపెట్టుకోలేరని వన్ లైన్ సెంటెన్స్ మాత్రం ఇచ్చారు. మీరు చెప్పగలిగితే ఎలాబరేట్గా 1 పారాగ్రాఫ్గా మార్చుకోండి, లేదా 1 పేజ్గా మార్చుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫర్మేటికా డిజైనర్ వచ్చి ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేశాను కదా, ఇదే అనమాట. ఇన్ఫర్మేటికా డిజైనర్ ఈస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ ద ETL జాబ్స్ విచ్ ఇస్ కాల్డ్ మ్యాపింగ్స్. మ్యాపింగ్స్ క్రియేట్ చేయడమే ఇన్ఫర్మేటికా డిజైనర్ బాధ్యత. సో యూ కెన్ సి ఇది క్లోజ్ అవుతుందా? నెక్స్ట్ repository manager. Repository manager is going to be store the manage అన్న లేదా స్టోర్ అన్న లేదా సేవ్ అన్న ఒకటే. స్టోర్ ద ఆబ్జెక్ట్స్. వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్స్ హియర్? ఆబ్జెక్ట్ అంటే మనం ఫైల్ నుంచి టేబుల్లోకి డేటా లోడ్ చేయాలి. ఫైల్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, టేబుల్ ఈజ్ అనదర్ ఆబ్జెక్ట్స్. ఈజ్ repository manager is going to be store the information about the metadata of the table or file, whatever the source and target. ఇక్కడ వర్క్ ఫ్లో మానిటర్ వచ్చేసరికి ఇక్కడ మానిటర్ ఏంటంటే మనం జాబ్స్ రన్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫెయిలియర్, సక్సెస్ అయితే హౌ మెనీ రికార్డ్స్ పాస్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్. దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ అండర్స్టాండ్. వర్క్ ఫ్లో మేనేజర్. మేనేజర్ ఈస్ గోయింగ్ టు బి responsible for creating the sessions and workflows. Session ante what is session? Session is going to be call the mapping. One session is going to be contain one mapping. These are all these 4 components you can easily explain because every day we are working on these 4 components only. It's not very big task. So after 10 days, right, you can tell so much information without my explanation. So just you remember, these are the main 4 components which we work day to day. Informatica designer is responsible for designing the mapping. Workflow manager is going to be create sessions and workflows. Those are going to be called the mapping. So workflow monitor is going to be show the workflow log and the session log to identify the issues. Repository manager, which is the saves the objects nothing but the source or target, source file or target table or source table or target file, anything. Those are called objects. And objects అవే కాదు, మనం మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం కదా, మ్యాపింగ్ కూడా ఒక ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేటికా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్, reusable transformations, those are all going to be objects. Those are all going to be stored in given place. Repository manager. Informatica admin console. He is going to be responsible for allocating the access permissions. For example, I have joined newly in a company. They should give only 2 folders. One is something very basic practice. It's not going to be deploy the code, but it is basic 2 folders only. So out of 25 folders, only 2 folders through the admin console, they will provide the access. First, user ID permissions creation. User ID creation. మన కొత్త ఎంప్లాయీ జాయిన్ అవ్వగానే అతనికి యూజర్ ఐడి క్రియేషన్ అడ్మిన్ కన్సోల్ అని ఉంటుంది. వన్స్ యూజర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనకి యూజర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి, ఆ పర్మిషన్స్ కూడా అడ్మిన్ కన్సోల్ అని మనకు డిఫైన్ చేస్తారు. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ క్లయింట్ కాంపోనెంట్స్ అనమాట. ఎప్పుడైనా ఆర్కిటెక్చర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలో ఫస్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ కాంపోనెంట్స్. సో ద ఆర్కిటెక్చర్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 parts. One is client components and another one is server components. Client components which we have Informatica designer, workflow manager, workflow monitor, repository manager and admin console. And each వర్క్ఫ్లో మేనేజర్ అదే డైలీ మన టాస్క్ వర్క్ఫ్లోస్ ని మన టాస్క్ ని షెడ్యూల్ చేస్తుంది కదా సార్ ఫర్ నెక్స్ట్ రన్ కి, అంతేనా? yes actually not only schedule. వర్క్ఫ్లో మేనేజర్ వచ్చేసరికి ఇట్స్ రెస్పాన్సిబుల్ క్రియేషన్ ఆఫ్ టాస్క్ అనమాట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో టాస్క్ అన్ని గురించి ఎలాబరేట్ చేస్తే మన ఎంటైర్ క్లాస్ ఇక్కడే అయిపోతుంది కదా, నేను టచ్ చేయలేదు. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాస్క్స్. ఇప్పుడు సెషన్ అనే ఒక టాస్క్ గురించి చెప్పాను కదా, సెషన్ గోయింగ్ టు బి కాల్ ద మ్యాపింగ్. మన ఈమెయిల్ టాస్క్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ పెట్టాలి, ఇది గ్రూప్ ఉంటుంది.
డెవలపర్స్ అందరు 10 మెంబర్స్ కలిపి 10 మెంబర్స్ కలిపి ఆ ప్రాజెక్ట్ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ఒక మెయిల్ రావాలన్నమాట. సో అండ్ సో XYZ మ్యాపింగ్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ ఎగ్జిక్యూషన్ అనేది. ఆ మెయిల్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అది కూడా మనం ఇక్కడే డిజైన్ చేస్తాం. అది వన్ ఆఫ్ ద టాస్క్. అంటే ఈవెంట్ వెయిట్ టాస్క్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు వెయిట్ ఫర్ పర్టికులర్ ఫైల్. ఆ ఫైల్ ఆ డైరెక్టరీలోకి ఎప్పుడు వచ్చుద్దా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. వన్స్ దట్ ఫైల్ రీచెస్ టు ద డైరెక్టరీ, the job is going to be triggered. These are all activities going to be workflow management. Mapping, particular mapping. Yeah, that one you have to configure the schedule. అక్కడ మనకు యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఏంటి ఆ టాస్క్ లోకి వచ్చేసరికి రిఫ్రెష్ యాక్టివిటీ. సో దర్ డిజైనర్, మేనేజర్, మానిటర్. సో చూస్తున్నాను, మళ్ళీ పంపించారు ఇప్పుడు మెయిల్. చూస్తున్నాను, ఇంకా రాలేదు, చూడలేదు. లేదండి, ఎంసీ రావు 77 ఎంసీ రావు 1 మెయిల్ ఐడి చెప్పండి. ఎంసీ రావు మొత్తం 4-5 మెయిల్ వచ్చింది. ఎంసీ రావు 1 సారీ, ఎంసీ రావు 1లో బాలాజీ నుంచి కూడా వచ్చింది మెయిల్. యాక్చువల్గా నేను వెరిఫై చేసింది ఎంసీ రావు 77 అనమాట. మీరు నౌకరీ నుంచి చూస్తున్నారు కదా, నౌకరీలో ప్రెజెంట్ పెట్టింది ఎంసీ రావు 77. సరే పర్లేదు, ఓకే షూర్. ఇంకొకటి మీకు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, యాక్చువల్గా మీరు రిమోట్ కే ఓకే కదా, వాళ్ళకి చెప్పండి ఇనిషియల్ గా రిమోట్ ఓకే, లేటర్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అర్జెంట్ మీటింగ్స్ ఉన్నామని అని చెప్పేసి చెప్పండి. ఓకేనా? షూర్. అంటే వాళ్ళని అడుగుతారు, బట్ మంచిగా పర్ఫార్మ్ చేస్తే అసలు కూడా మనం కూడా తెలియదు వాళ్ళ ఆఫీస్ కి. ఓకే, మెయిల్ లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ? బెంగళూరు అటాచ్ సెంటర్. అటాచ్ ఎవిడెన్స్ చేంజ్ అయింది ఇప్పుడు, ఎవిడెన్స్ వస్తుంది. అటాచ్ ఎవిడెన్స్ బెంగళూరు కైనా పూణేకైనా వెళ్ళి తీసుకోవాలి. ఓకేనా? షూర్. బెంగళూరు దగ్గరలో మనకి. ఓకే, 2 o'clock 2 to 3 కదా? 2 to 3. షూర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ అండి. అంటే వాళ్ళు ఇప్పుడు శ్రీలత పల్లెటి తెలుగు అమ్మాయిని అర్థం అవుతుంది, మనమే తెలుగులో మాట్లాడేస్తుంది. ఒక గడవ ఒకటి పోతుంది అంటే ఓకేలేండి. ఇప్పుడు అదే సామెతం చూడండి, కుదిరితే అన్నీ నడుస్తుంటాయి, కుదరకపోతే ఏది నడవదు అంటే. సరే, ఓకే, 2 o'clock ఇంటర్వ్యూ. ఓకే, ఇవి కాంపనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనకి ఇవి మీకు వచ్చేసరికి మనం డెవలపర్గా మనం ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత అసలు వీ డోంట్ వర్క్ ఆన్ దిస్ వన్, బట్ వీ షుడ్ హ్యావ్ ఐడియా అనమాట. ఇవి సర్వర్ కాంపనెంట్స్. ఈ సర్వర్ కాంపనెంట్స్ థియరిటికల్గా ఐడియా ఉండాలి. ఏంటి ఒక కాంపనెంట్ ఏం చేస్తుంది, ఒక కాంపనెంట్ గురించి ఓన్లీ టు క్లియర్ ద ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ వచ్చేసరికి రిపాజిటరీ సర్వీస్. ఈ రిపాజిటరీ సర్వీస్ వచ్చేసరికి సర్వర్ కాంపనెంట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి యాక్చువల్లీ మనకి మైగ్రేషన్ అని చెప్పి వస్తుంది కదా. మైగ్రేషన్ వచ్చేసరికి రిపాజిటరీ సర్వీస్ ఇస్ గోయింగ్ టు బి టేక్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ అనమాట టు మూవ్ ద కోడ్ ఫ్రమ్ వన్ ఎన్విరాన్మెంట్ టు అదర్ ఎన్విరాన్మెంట్. అది రిపాజిటరీ. ఇంటిగ్రేషన్ సర్వీస్ we call it as IS is going to be responsible for move the data from source to target. మనము ఫాస్ట్గా ప్యారలల్ హై లెవెల్ స్పీడ్లో పంపించాలా సోర్స్ డేటా టు టార్గెట్ డేటా, లేదా స్లోగా పంపించాలా వన్ ఆఫ్టర్ అనదర్. ఈ ఇంటిగ్రేషన్ సర్వీస్ IS ఈస్ గోయింగ్ టు బి టేక్ ప్లేస్ అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్. ఇంకా ఇండెప్త్గా చూస్తే ఇంటిగ్రేషన్ సర్వీస్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మ్యాపింగ్ వచ్చేసరికి సెషన్ కంటెక్ట్ చేస్తుంది, సెషన్ వర్క్ఫ్లో కంటెక్ట్ చేస్తుంది. ఈ వర్క్ఫ్లోని ఇంటిగ్రేషన్ సర్వీస్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఈ ఇంటిగ్రేషన్ సర్వీస్ మీకు మొత్తం ప్రాసెస్ని ప్యారలల్ వేగా పంపించాలా, సర్వర్ సీక్వెన్షియల్ మేనర్లో పంపించాలా అని దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ సర్వీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవింగ్ ద డేటా అండ్ it helps to improve performance also. Reporting service. ఈ రిపోర్టింగ్ సర్వీస్ వచ్చేసరికి వన్స్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రైట్
నీకు పర్ఫార్మెన్స్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అని ఒకటి కావాలన్నమాట. ఏంటి, వాళ్ళకి ఒక కీ మెజర్మెంట్స్ ఉంటాయి. పలాని థ్రెషోల్డ్ ఇంతకంటే తగ్గకూడదు. థ్రెషోల్డ్ ఇన్ ద సెన్స్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్, వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఇట్లా ఈ థ్రెషోల్డ్ కౌంట్ కానీ ఇదంతా వాళ్ళకు రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో ఈ రిపోర్టింగ్ సర్వీస్ ఇస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆ పేరులో ఉంది రిపోర్టింగ్ సర్వీస్ అని. సో it is going to be generate the report, enable the generating the reports. Nodes, this is going to be whenever node అంటే లాజికల్ మిషన్ అనమాట. సపోజ్ ఇక్కడ 1 సిస్టమ్ కనబడుతుంది కదా, ఈ 1 సిస్టమ్ చేసే పనిని ఇంటర్నల్ గా 10 పార్ట్స్ చేసి 10 పార్ట్స్ తో పాటు 10 టాస్క్లు ఒకేసారి చేపిస్తే దాన్ని లాజికల్ గా డివైడింగ్ ది CPU whenever we want to require the parallel processing, we have to make the node concept. So internally we have to increase the nodes, and this one computing the platform for the where above service are executed. ఇక్కడ నీకు మొత్తం ఈ 3 సర్వీసెస్ ప్రాపర్ గా పనిచేయాలంటే ఈ నోడ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్మీడియట్ బిట్వీన్ ద సర్వర్ కాంపోనెంట్ అండ్ క్లయింట్ కాంపోనెంట్స్. ఈ క్లయింట్ కాంపోనెంట్స్ అన్నిటికీ ఉంటుంది. సో నేను వచ్చేసరికి ఇక్కడ ఒక డయాగ్రామాటికల్ లాగా కూడా కాంపోనెంట్స్ చూస్తున్నాను. ఏ కాంపోనెంట్ ఎక్కడ అనేది నీకు క్లియర్గా ఏ బ్యాచ్ చెప్పేటప్పుడు ఒకసారి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు కూడా చూసాను డాక్యుమెంట్. సో ఏం లేదు, ఈ ఏదైతే ఆబ్జెక్ట్ సెంట్రలైజ్డ్ ఉంటుందో దాన్ని సెంటర్గా డిజైన్ చేసి ఇంకా దాని చుట్టూతా ఈ కాంపోనెంట్స్ డిజైన్ చేస్తాం అనమాట. అది పెద్ద బాక్స్ షేప్లో. ఐ గాట్ ఇట్ ఇన్ వెబ్సైట్, సో దట్ వన్ ఐ జస్ట్ కాపీడ్ అండ్ పేస్టెడ్ ఇన్ అవర్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఆ గ్రాఫ్ చూసుకున్నారంటే ఇంటర్వ్యూకి ముందు ఒక 5 నిమిషాల ముందు యూ కెన్ అండర్స్టాండ్ డేటా వేరియస్ డెఫినేషన్. దిస్ వన్ ఫ్యాట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్. మీకు స్నోఫ్లేక్ గురించి, స్టార్ స్కీమా గురించి చెప్తాను 2 డేస్లో. అప్పుడు మీకు అర్థమైతే ఈ డయాగ్రామ్స్ అన్ని అప్పుడు ఉపయోగపడుతుంది మీకు. హౌ స్టార్ స్కీమా ఇస్ గోయింగ్ టు బి డిజైన్, హౌ స్నోఫ్లేక్ స్కీమా ఇస్ గోయింగ్ టు బి డిజైన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసరికి కాంపోనెంట్స్ ఇక్కడ వచ్చే ఇక్కడ ఉండాలి ఆ డిజైన్. ఎస్ బా కిందే ఉంది, నేను మొత్తం ఎతికాను. సో ఇక్కడ చూస్తే ఈ సర్వర్ కాంపోనెంట్స్ ఆర్ గోయింగ్ టు బి సెంట్రల్లీ లొకేటెడ్ టు ద బిట్వీన్ ద క్లయింట్ కాంపోనెంట్స్ అనమాట. సో ఈ సర్వర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? I forgot to tell you, Informatica domain. Domain is one of the component which we are mediated between all the server components. అది ఇక్కడ రాసేదా రాయలేదు. సో ఇది వచ్చేసరికి డొమైన్. నేను మీకు పంపించేటప్పుడు ఇది పంపిస్తాను. ఈ డాక్యుమెంట్ మొత్తం ఆల్రెడీ మీ గ్రూప్లో పెట్టేస్తాను. ప్రతి 3 డేస్కి ఒకసారి ఏవైతే మోడిఫికేషన్ చేశానో అవన్నీ. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ మీడియేటర్ బిట్వీన్, మనకి డొమైన్ అని చెప్పేసి ఒక వర్డ్ విచ్ డొమైన్ యువర్ వర్కింగ్ అని అంటారు. ఈజ్ దట్ బ్యాంకింగ్ డొమైన్ ఆర్ ఇన్సూరెన్స్ డొమైన్ ఆర్ టెలికామ్ డొమైన్ ఆర్ సేల్స్ డొమైన్ అంటారు. సో అక్కడ మీకు అక్కడ అర్థం చేసుకోవాలి. సో అది వచ్చేసరికి డొమైన్ ఎంత బిజినెస్ ఉందంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది అది అక్కడ మీనింగ్ వస్తుంది. ఇక్కడ డొమైన్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేటిక్ డొమైన్ ఏంటంటే ఇట్స్ మీడియేటర్ బిట్వీన్ ద సర్వర్ కాంపోనెంట్స్. ఆ డొమైన్ వేరు, ఈ డొమైన్ వేరు. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ కాకండి. విచ్ డొమైన్ ప్రాజెక్ట్ బిలాంగ్స్ టు అంటే సేల్సా ఏంటి, అది సేల్సా, బ్యాంకింగ్, బిఎఫ్ఎస్ఐ, ఫైనాన్స్, అది ఇక్కడ కాంపోనెంట్స్. వాట్ ఈస్ ద డొమైన్ కాంపోనెంట్ యాక్టివిటీ అంటే ఇది చెప్పాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్ట్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ సర్వర్ కాంపోనెంట్. సర్వర్ థియరీ పార్ట్ మాత్రం వెరీ బోరింగ్.
once we move into the design means development, right? So now itself, today itself, we will start implementation of small Java server component. So that we will components. ఇక్కడ చూస్తే సో ఇదనమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైంది. ఇది ఇన్ఫర్మేటివ్ డొమైన్. ఇక్కడ రిపాజిటరీ సర్వీస్, నోట్స్, ఇంటిగ్రేషన్ సర్వీస్, రిపోర్టింగ్ సర్వీస్. దీస్ రిపాజిటరీ సర్వీస్, రిపోర్టింగ్ సర్వీస్. ఎస్. So how they are interlinked with each other with help of domain. ఈ సర్వర్ కాంపోనెంట్స్ వర్క్. ఇక్కడ వచ్చేసరికి పవర్ సెంటర్ డిజైన్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇది నేను మీకు ఇది మీరు రాసుకోవాల్సింది నోట్స్ ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడే ఇచ్చేస్తున్నాను నోట్స్. విషయం ఏంటంటే మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన నోట్స్ అన్నమాట. ఇది బ్యాచ్ 12 ఇంప్లిమెంట్ కమిటీ. దీంతో పాటు ఎస్క్యూఎల్ మెటీరియల్ కూడా ఇవి షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఐ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్, రైట్, దోస్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎస్టర్డే నేను ఐఎస్ఎస్ మీద ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఐ డోంట్ హ్యావ్ సపరేట్ నోట్స్ అనమాట. నా కెరీర్ కోసం నేను ప్రిపేర్ చేసుకునే నోట్స్, మన స్టూడెంట్స్ కోసం నేను ప్రిపేర్ చేసే నోట్స్ ఒకటే. సో ఇంకా ఈవెన్ ఇప్పుడు గూగుల్ డ్రైవ్ కూడా ఒకటే. సో అట్లా ఉంటుంది. ఇది ఏంటి 82 డేట్ ఎప్పుడు 17th విత్ 100 డేటా. ఏం క్వశ్చన్స్ అటెండ్ అయ్యాను ఇది. మళ్ళీ ఈ 8 క్వశ్చన్స్ నాకు గుర్తొచ్చినాయి. మళ్ళా నీకు కంప్లీట్ కావాలంటే మీరందరూ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారు కదా. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే లేరో, ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే వాట్సాప్ డజంట్ సపోర్ట్ మోర్ దాన్ 2 MB సైజ్ ఫైల్. మన రికార్డింగ్ వీడియో అన్నీ ఉన్నాయి కదా. ఇది ఏదైతే ఇంటర్వ్యూ రికార్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ మనం అప్లోడ్ చేస్తున్నాం అంటే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఈ టెలిగ్రామ్లో సేమ్ నేను చాలా ఇంప్లిమెంట్ కట్టలేదు. నా తెలిసి సృజన మీరు ఉన్నారు అనుకుంటా. మీరు ఏంటంటే ఫర్ బ్యాచ్ 5 కాబట్టి మేము యాడ్ చేస్తారా చేయలేదు. ఓకే. సో మీరు ఇప్పుడు నేనేం చేస్తానంటే యాడ్ లింక్, ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్, షేర్ కాపీ ద లింక్. మీకు ఇప్పుడు వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది అనమాట. ఈ లింక్ టెలిగ్రామ్ లింక్. ఈ టెలిగ్రామ్ లింక్లో ఈ లింక్ వాడి మీరు జాయిన్ అయిపోండి. అప్పుడు మీకు ఆల్రెడీ నేను ప్లేస్ చేసిన 80 ఇంటర్వ్యూస్ ఆడియోస్ మీరు చూడొచ్చు. నిన్న పంపించాడు. ఎవరు పేరు ఇది ఇమ్రాన్. సో ఇది రియల్ గా నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్. సో యూ కెన్ ఆల్సో టేక్ నోట్స్ ఫ్రమ్ దట్ మై ఆన్సర్స్ ఆల్సో. ఓకే. సో దట్ ఆల్ ద వేస్ అనమాట. హౌ మెనీ డేస్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మోర్ దాన్ 2 MB కాబట్టి మనం వీఆర్ రిలై ఆన్ ద టెలిగ్రామ్. ఇది వచ్చేసరికి వీడియో క్లాసెస్ వచ్చేసరికి గూగుల్ డ్రైవ్. నిన్న రాత్రి 1 వరకు కేటీ జరిగింది. దాని క్లాసెస్ కూడా పెట్టినా అనమాట. సో ఇక్కడ మీరు గూగుల్ డ్రైవ్లో ఎవరికైతే యాక్సెస్ లేదో వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ సరే వచ్చేసరికి ఇంటర్వ్యూ 2 rounds.
అర్థం కాలేదు. అది క్లయింట్ డిఫరెంట్ కదా. ఒక క్లయింట్కి 2 rounds, ఒక క్లయింట్కి 3 rounds అట్లా ఉంటుంది. 969 కొన్ని ఇక్కడ నేనైతే ఈ చలా ఇంటిమేట్గా ట్రైనింగ్ ఇది మెయిన్ ఫోల్డరు. దీంట్లో చూడండి లాస్ట్ రాత్రి మొత్తం మెమరీ అంతా ఫుల్ అయింది. ఏంటి 13.86 జీబీకి వచ్చింది. సో ఏం చేశానంటే రాత్రి ఏదైతే రియల్ టైము నేను విన్నానో క్లాసెస్ అవన్నీ దీంట్లో ట్యాబ్ మీద నా కేట్ జరిగింది. ఎస్టర్డే 11:51కి లాస్ట్ మాడిఫైడ్. నిన్న 11:51కి నేను దీంట్లో ట్యాబ్లీలో ఒక 3 hours కేట్ జరిగితే ఆ 3 hours 1 hour నేను లోడ్ చేస్తాను అనమాట. ఇది నా ప్రాజెక్ట్ నుంచి నేను డెవలప్ చేసుకుని. సో ఇది ఇప్పుడు మనకు వస్తుంటే మీరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు మీకు మనకు వస్తుంది. సో ఐసిఎస్సి కేజీ. సో ఐసిఎస్సి అయితే ఇది మీకు కంపల్సరీగా So, if you want to work on the components, right? For designer component, we are going to work on. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సర్వర్ క్లయింట్ ఒకటే సిస్టంలో వాడుతున్నాం కాబట్టి ఎవ్రీడే వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ వన్ whenever the service is in starting mode, then only we can able to access the designer. This one. Let me look at them. So till then, let me go through the other components. Yeah, that's what. So whenever I'm sharing, right, this one, it utilize actually last week 20 questions ఇచ్చాను కదా, అవి కూడా దీంట్లోనే పేస్ట్ చేస్తున్నాను ఒక కాపీ. సో ఒక ప్లేస్లో ఇప్పుడు ఈరోజు పంపించబోయే ఇంకో 10 questions కూడా అదే వర్స్లో ఉంటుంది అనమాట. ఒకటే వర్స్లో ఇన్ఫర్మేటిక్ రిలేటెడ్. సో మనకు వచ్చేసరికి XML ఫైల్ కూడా సోర్స్గా రావచ్చు. సో అది మనం సోర్స్లో మీ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ బట్టి XML ఫైల్ సోర్స్గా రావచ్చు రాకపోవచ్చు. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ you have to complete at least few exercises on XML file. XML file source ka తీసుకొని how you are going to load the data into target tables, database tables. And the second scenario, Oracle tables data తీసుకొని XML గా జనరేట్ చేయాలి మీరు. XML file అంటే vice versa, means reverse way. So first source XML తీసుకోవాలి, targeted database table తీసుకోవాలి. రెండో exercise అంటే first database టేబుల్ తీసుకొని తర్వాత XML టార్గెట్ XML గా తీసుకోవాలి. సో ఇది లాస్ట్ 20 questions-లో మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ యూ కెన్ ఆస్క్ మీ. 20 questions-లో క్లియర్ కదా. సో I asked you to go through this one. What are the list of ETL tools? మనకి ఇన్ఫర్మేటిక్గా ఒక్కటే మనం ట్రైనింగ్ అవుతున్నాం కదా. ఇన్ఫర్మేటిక్గా నేర్చుకున్నప్పుడు ఒక 1 week ట్రైనింగ్ ఇచ్చి ఏ ETL టూల్ మీదైనా మనం వర్క్ చేయగలం అనమాట. ఎందుకంటే ఏ ETL టూల్ గురించి చూసుకున్నా ఇదే కాన్సెప్ట్స్ నా దగ్గర ఉంటే పోతుంది. ఈ నా సిస్టమ్ నుంచి దీన్ని చేసేప్పుడు ఫైల్స్లో వీడియోస్ కేటీ క్లాసెస్, ఆ కేటీ క్లాసెస్ కూడా ఆన్తోనే ఉంచాను. దాంట్లో ఆ కేటీ క్లాసెస్ కూడా నేను డిలీట్ చేయలే.
సరేలే ఉంటేలే మీకు, మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే బదులు ఈ గూగుల్ డ్రైవ్ నుంచి సాఫ్ట్వేర్స్ మొత్తం ఇన్స్టాల్ చేశాను. సరే, సాఫ్ట్వేర్స్ మొత్తం కాపీ చేసి పెట్టాను. రిపోర్టింగ్ టూల్స్. సో ఇది వచ్చేసరికి వాల్యుయేషన్ లేయర్ ఐటమ్. ఇక్కడ వాట్ ఆర్ ద లేయర్స్ ఇన్వాల్వ్, ఇందాక మీరు చెప్పారు కదా. సో లిస్ట్ ఆఫ్ లేయర్స్ అన్నప్పుడు ఇక్కడ మీ ఈ ప్రాజెక్ట్లో కనపడ్డ అన్ని లేయర్స్ ఇంక్లూడింగ్ వాల్యుయేషన్ లేయర్ కూడా యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. యూ హ్యావ్ టు టెల్ దిస్ layers, reason for staging layer, what is the upstream downstream, what is the purpose of reporting tool and names of the reporting tools. Explain about the informatic power center architecture. Informatic power center architecture ఈ రోజు చెప్పాను కదా, అవి ఈ సర్వర్ కాంపోనెంట్స్, క్లయింట్ కాంపోనెంట్స్ మొత్తం ఇక్కడ కాపీ పేస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్ యువర్ వర్కింగ్. సో ఇవన్నీ ఏంటంటే నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాను. ఇది 20 వరకు ల్యాండింగ్ యూజర్ అంటే ఇక్కడ వాట్ ఈస్ స్టేజింగ్ లేయర్, వాట్ ఈస్ మీన్ బై ఆడిట్ కాలమ్స్. ఇక్కడ ఇవి నేను చెప్పాను కదా ఫ్యూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దట్, దీనికంటే ముందు 25 వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ tables in data warehouse. Data warehouse ఏ టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజింగ్ టేబుల్, రెండోది వచ్చేసరికి డైమెన్షన్, మూడోది వచ్చేసరికి ఫ్యాక్ట్, నాలుగోది వచ్చేసరికి డేటా మార్క్ టేబుల్స్, ఐదు వచ్చేసరికి డేటా వేరౌస్ టేబుల్స్. సో డేటా మార్క్, డేటా వేరౌస్ టేబుల్స్, దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లోడింగ్ మెకానిజం. కానీ ఈ మూడిటికి మాత్రం ఇది వచ్చేసరికి ఏ ఫ్యాషను, లోడింగ్ ఫ్యాషను, ట్రంకేట్ అండ్ లోడ్, ట్రంకేట్ అండ్ టైప్స్ ఆఫ్ టేబుల్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఇన్ డేటా వేర్హౌస్. మనకి ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లేయర్, రైట్, స్టేజింగ్ లేయర్ ఉంది, దాంట్లో స్టేజ్ టేబుల్స్ ఫంక్షనాలిటీ ఏంటి, ఓన్లీ వన్ డే డేటా దే ఆర్ గోయింగ్ టు క్యాప్చర్. మనకి ఫైల్లో వచ్చేసరికి 10 కాలమ్స్ అనుకో, స్టేజింగ్ టేబుల్స్లో వీ కెన్ సీ 14 కాలమ్స్. ఆ ఎక్స్ట్రా 14 కాలమ్స్ని మనం ఏమంటామంటే ఆడిట్ కాలమ్స్ అంటారు. కొన్ని ప్రాజెక్ట్లో 4 కాలమ్స్ ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్లో 7 కాలమ్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా కాలమ్స్ 7 కాలమ్స్కి అవర్ రెస్పాన్సిబిలిటీ టు జనరేట్ ద వాల్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్ టైమ్ అని ఉంది, ఆ పేరు చూడంగానే అర్థమవుతుంది. రన్ టైం, విచ్ టైమ్ ద జాబ్ హ్యాస్ బీన్ రన్ అంటే సపోజ్ టుడే 7 o'clock ఇట్ హ్యాస్ బీన్ రన్. సో ఎప్పుడైతే జాబ్ రన్ అయిందో ఆ టైం తీసుకెళ్ళి ఆ టేబుల్లో ఆ కాలంలో రికార్డ్స్ రూపంలో ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ 1000 రికార్డ్స్ ఉన్నాయనుకో, ప్రతి రికార్డుకి 7 o'clock కనబడాలి. సో దానికోసం మనకు ఒక లాజిక్ ఉంది, టైం స్టాంప్ లేదా సెషన్స్ టైం స్టార్ట్ టైం స్టాంప్. సెషన్ స్టార్ట్ టైం ఇది ఏంటంటే ఇది వచ్చేసరికి ప్రీ డిఫైన్ ఫంక్షన్ అనమాట. ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్ వాడుకున్నప్పుడు మనకి టైం వచ్చి ఆ జాబ్ ఎక్స్క్లూషన్ టైం వచ్చి మనకి డిస్ప్లే అవుతుంది. హియర్ యూ కెన్ సీ రన్ బై యూజర్ నేమ్, రన్ బై కానీ యూజర్ కానీ అక్కడ స్లాష్ పెట్టాను. స్లాష్ అంటే లేదా జస్ట్ ప్లీజ్ అబ్జర్వ్ దట్ ఈ రన్ బై అంటే యాజ్ రన్ దిస్ వన్, లేదా యూజర్ నేమ్ అంటే సపోజ్ మనము ఈ మ్యాపింగ్ డిజైనర్లో లాగిన్ అయ్యేటప్పుడే మన యూజర్ ఐడి మన పాస్వర్డ్తో లాగిన్ అవుతాం అనమాట. ఇంకా ఎప్పుడు రన్ చేస్తున్నా మన ఐడి వెళ్ళి అక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక టేబుల్ని డిలీట్ చేస్తాం, మన ఐడి వెళ్ళి అక్కడ రికార్డ్స్లో ఫలాని పర్సన్ డిలీట్ చేస్తాడు అని చెప్పి చూపించింది అనమాట. ఇట్స్ ఆడిట్ పర్పస్. సో అట్లా మనకి యూజర్ ఐడిని ఎలా మనం సోర్స్ సిస్టమ్ టైప్, ఇది హార్డ్ కోడ్ అంటే ఏది లేదు, ఒక వాల్యూని సింగిల్ కోర్స్లో మనం మెన్షన్ చేస్తే అది హార్డ్ కోడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన సోర్స్ సిస్టమ్ ఉంది, క్రెడిట్ కార్డు విచ్ ఇస్ సిసి, ప్రతి రికార్డుకి సిసి అని మెన్షన్ చేయాలి. సిసి అక్కడ మనకి లాజిక్లో సిసి అని ఎట్లా పెడతాం. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకున్నదంటే these are all the columns, we call it as audit columns. These audit columns are going to be generated by us. How we are going to generate, we will learn in the coming sessions. Batch ID, we will have the batch ID, how it is going to be generated. For example, 2000 jobs
today we have run. These 2000 jobs are going to be content only single batch ID. So based on the batch ID, which date it has run, we can understand by using the control table and audit tables. What are meant by control tables and audit tables? 20, 30 audit columns. Yeah, 2.9. What is meant by control tables and audit tables? ఇక్కడ ఇది ఇక్కడ కాదు, ఇంకా నేను లిస్ట్ ఆఫ్ టేబుల్స్ విచ్ మీ వర్క్ అన్నానే, అక్కడ రాయాల్సిన సెంటెన్స్ కోడ్ ఇది. ఎందుకంటే ఈ అన్ని టేబుల్స్ డేటా వేర్హౌస్ కాకుండా ఈ డేటా వేర్హౌస్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి, సపోజ్ మనకి డైలీ 2000 జాబ్స్ రన్ అవ్వాలి. సో మనకు ఒక క్వరీ ఉందన్నమాట. ఆ క్వరీ ఏంటంటే హౌ టు సీ ద నెంబర్ ఆఫ్ జాబ్స్, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. అది కొట్టంగానే మనకి 2000 అని వచ్చిందా, ఓకే ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే, ఓకే ఎవ్రీ జాబ్ హెస్ బిన్ రన్. అదే 2000లో అదే 1900 మాత్రం డిస్ప్లే అనుకో, ఇంకా 100 జాబ్స్ మిస్ అయింది అన్నట్టు. సో then we have to start the investigating. What we have to identify, whatever the jobs not triggered, we have to verify. So I will tell you what is the process. That is the production support activities at the Chesapeake. How we are going to identify those list of jobs. So you can batch ID, insert timestamp, create date, update timestamp. So these are all the audit columns. ఇక్కడ క్రియేట్ టైం స్టాంప్, అప్డేట్ టైం స్టాంప్. ఐ విల్ టెల్ యూ రికార్డ్ ఏంటంటే ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ 2 వేలే వెళ్తుంది అనమాట. కొన్ని ఏమో అసలు అక్కడ రికార్డ్ లేదంటే ఇన్సర్ట్ వెళ్తుంది, కొన్ని ఏమో ఆల్రెడీ రికార్డ్ ఉంటే అప్డేట్ అవుతుంది. సో డూప్లికేట్ మెయింటైన్ చేయకుండా ఉంటాను. సో ఐ విల్ టెల్ యూ హౌ దోస్ ఆర్ గోయింగ్ టు బి వర్క్. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ జస్ట్ రిమూవ్ దట్ వన్. మనకి 10 కాలమ్స్ సోర్స్ నుంచి వస్తే ఒక 17 కాలమ్స్ టార్గెట్లో ఉంటాయి. దేనికి? స్టేజింగ్ టేబుల్లో మాత్రమే, స్టేజింగ్ టేబుల్స్ మాత్రమే. ఆ ఎక్స్ట్రా కాలమ్స్ని వాట్ వి కాల్ ఆడిట్ కాలమ్స్ అంటారు. కొందరు ప్లంబింగ్ కాలమ్స్ అని కూడా అంటారు. ప్లంబింగ్ కాలమ్స్ అంటారు, ఆడిట్ కాలమ్స్ అంటారు. సో బోత్ ఆర్ ద సేమ్. సో హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ద వాల్యూస్? we have to generate by writing the code, ETL code by using expression transformation. ప్రతి దానికి ఒక ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫంక్షన్ వాడి మనం జనరేట్ చేసి దీంట్లో పంపించాలి ఆ ఎక్స్ట్రా కాలమ్స్కి. వాట్ ఈస్ మీన్ బై కంట్రోల్ టేబుల్, కంట్రోల్ టేబుల్, ఆడిట్ టేబుల్స్, ఇవేంటి, వీటి పాత్ర ఏంటి అనేది మేము చెప్పుకుందాము నెక్స్ట్ క్లాస్లో. డిరైవ్డ్ కాలమ్స్, అదే డిరైవ్డ్ కాలమ్స్ అంటే ఏంటంటే మనకి 10 కాలమ్స్ అని చెప్పాను కదా ఇన్పుట్లో. అవుట్పుట్లో మనకు వచ్చేసరికి టేబుల్ వచ్చేసరికి 17 కాలమ్స్ అని చెప్పాను కదా. ఈ ఎక్స్ట్రా 7 కాలమ్స్కి జనరేట్ చేసే ప్రాసెస్నే deriving అంటారు. సో derived columns means deriving the logic from that way we can here OLTP. Let me check either will it respond positively or not. I will check where the issue is from tomorrow session. ఆఫ్టర్నూన్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ పోస్ట్ ద క్వశ్చన్స్. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఏ రోజు ఆ రోజు చదివితేనే మన సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు ఉంటాయి. సో టు బి ఫ్రాంక్, రెజ్యూమే ప్రిపేర్ చేయడం మాత్రం నాకు కొంచెం ఆఫీస్ వర్క్ వలన చేయలేకపోతున్నాం. సాటర్డే సండే కల్లా మనం ప్రతి ఒక్కరిది ఏదైనా క్లాస్ అటెండ్ అవుతున్నారా, అటెండ్ కాలేదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ లెర్నింగ్ చేస్తున్నారా లేదా, అందరిది రెజ్యూమే ప్రిపేర్ చేసి వాళ్ళది మాస్టర్లోనూ రిజ్యూమ్ నౌకరీలోనే పెట్టించే బాధ్యత అది. జస్ట్ బేర్ విత్ మీ టిల్ సండే. ఓకే, అది మీరు కంపల్సరీగా 2 pages రాసుకొని బట్టి కొట్టేస్తే ఆ 2 pagesలో నుంచి 1 page గాలికి ఎగిరిపోయినా 1 page సాలిడ్గా ఉంటుంది. 1 page కాదు, 1/2 page ఉన్నా మీరు ర్యాండమ్గా చెప్పిందే చెప్తా ఉండండి, అది కాస్త 2 page అయిపోద్ది. రాసుకుంటారు. ఓకే, ఓపెన్ చేస్తాను, ఇప్పుడే పంపిస్తాను టీంలో వాట్సాప్లో మీకు
Yeah, Anusha. Today at 3 o'clock, I'm planning to give. I received address yesterday. Yeah, from Ashok by SMS. Yeah. Sure. Kandana. No. Could you please give me that mail ID? Yeah. I have yours and Upendra. You two guys I have the matrix. Sure. Mostly you may receive mail by 5 o'clock. Sure. And one more thing. Can you please help me on that one? Salary process point of view. Both today, this month and last month. Sure. Okay. I supposed to send yesterday only, but I waited for address. Yeah, yesterday evening. Sure. Okay. Sure. Thank you. Bye. అదేం లేదు ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అయిన అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది ఈ మంత్ ఎండింగ్లోనే లెటర్ సార్. సో కొంచెం లెటర్ మొత్తం ఓపెన్ చేసి ఫోటో పెట్టాను. సో దట్స్ ఫర్ టుడే. ఫర్గాట్ రైట్. వాళ్ళు ఏం చెప్తారంటే ప్లీజ్ listen and write the notes. Listen, video, recording and write. Notes. ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు ఏమడుగుతారంటే కన్సల్టెన్సీ ఎప్పుడైతే మీ కమ్యూనికేషన్ కొంచెం వీక్గా ఉందో వాళ్ళకి డౌట్ వచ్చి మీ డే టు డే యాక్టివిటీస్ ఏంటి అని అడుగుతారు. వాట్ ఆర్ యువర్ డే టు డే యాక్టివిటీస్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటారు. అప్పుడు యూ హ్యావ్ టు టెల్ మై డే టు డే యాక్టివిటీస్ బీయింగ్ ETL developer, I need to understand requirement document BRD, which is called as BRD. There, the purpose of this project and why these ETL jobs are doing, what we are providing to the client, this information has been provided. First we have to understand BRD document. After that we have to go to the mapping document. Mapping document is the one simple Excel sheet which contains the source information and the target information and whatever the business logics which we have implemented. We have to implement it. As per that mapping document we can go for the creation of ETL jobs. So that way we are going to create the list of ETL jobs. For example, the particular XYZ table, how it is going to be load data. Either data is coming from ABCD file, XYZ file, these are all list of files. So first step I need to develop the mapping and implementation of the unit testing. Unit testing to identify the bugs. Bugs in the sense, is there any mistakes are there in our developed code? And also we have to verify. And once after completion of the execution of the test cases in the unit testing, we need to proceed for deployment into Dev to SIT. Here, along with my code, entire team code has to be configured with control. Control is the scheduler table. Based on the dependency level, all the jobs are going to be triggered one after another job. After configuration of SIT, we deploy code to UAT. Here, I will get a chance to discuss with users. Users are going to be inform us to specify
which table has not loaded properly, which table has got the wrong information. These are based on their feedback. We are going to fix that issue and redeployment. Once after fixing that issue mentioned by UAT team, we will get sign off from the UAT team. Once we receive sign off, we will deploy the code to UAT to prod. That way, all the layers I have worked. So apart from development, I have worked on the support also, production support also, but very less experience. These are all my day-to-day activities. మోర్ దెన్ ఎనఫ్ అమ్మా. నాకు తెలిసి దీంట్లో పావుభాగం ఉన్నప్పుడే నేను ఆపచ్చు. ఆవిడ అంటే వాళ్ళు జస్ట్ రిక్రూటర్స్ కాబట్టి ఆ రిక్రూటర్స్ దే డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు స్పెండ్ విత్ యూ అనమాట. వాళ్ళేంటి మీరు రియల్గా చేస్తున్నారా ఫేకా వెరిఫై చేయటమే టీమ్ పైన నేను పంపించిన ఆడియో ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకొని మీరు రేపు రెజ్యూమ్ పెట్టినప్పుడు మీరు హెచ్ఆర్కి అదే రిక్రూటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ నేను చెప్పిన ఒక 30-35 సెంటెన్స్లో 10 సెంటెన్స్ అన్నా రిమెంబరింగ్ ఉంటాయి. ఏది 30 కనుక బైహార్ట్ చేసుకున్నారంటే ఒక 10-15 సెంటెన్స్ అన్నా మీకు గుర్తుంటాయి అనమాట. ఓకే బై. సో ఇక్కడ దర్శనం అది ఒక రెజ్యూమ్ పెట్టేస్తారు కదా మీరు. వన్స్ మీకు వచ్చిన ప్రతి ఒక్క మెయిల్కి రిప్లై ఇస్తా ఉండండి. ఒక మెయిల్ రాకపోయినా మీరు నౌకరీ ఓపెన్ చేసుకొని ఇన్ఫర్మేటిక్గా సెర్చ్ చేసుకోండి. ఏమైతే ఇంకో చిన్న మిస్టేక్ ఒకటి మర్చిపోయాను, పెండింగ్ అనుకుంటా ఉన్నాను, ఇంకా అట్లాగే మీకు ఇచ్చేస్తాను రెజ్యూమే. 2-3 లైన్స్ ఐఏఎస్ఎస్ మీద రోజు రెస్పాన్సిబిలిటీస్ పెట్టాలి. ఒక నిమిషం మీ చేత యాడ్ చేయొచ్చు అనుకుంటా. టైప్ చేశాను కదా ఆ రోజు ఐఏఎస్ఎస్ అని వచ్చిందా ఆ రెస్పాన్సిబిలిటీలో. బీయింగ్ to integrate with cloud data and have worked on the ISS to develop the jobs in DI, data integrator. అదంతా రాసిచ్చారు కదా. ఓకే దెన్ ఫైన్. అయితే ఏం లేదు, ఇంప్రూవ్మెంట్ % ఒక్కటి పెట్టుకున్నామంటే కాస్ట్ కాదు వెయిటేజ్ తక్కువ అనమాట. ఇప్పుడంతా ఐఎస్ఎస్ ఓకే ప్రిఫర్డ్ సాలరీ 16 పెట్టుకున్నారు. చూస్తుంటే నాకే భయం వస్తుంది. 15 మారుస్తున్నాం సరిపోద్దిగా 15 కాదులే. ఎంతో కాలం మనము రియల్ టైమ్గా యాక్టింగ్ చేసినా మనకి కొద్దిగా సరే నేనే చెప్పాను. వచ్చేసరికి 15 చేశాను. మీకు వచ్చేసరికి బెంగళూరు లొకేషన్. మీరు ప్రిఫర్డ్ బెంగళూరు ఎందుకు పెట్టుకున్నారు? రిమోట్. ఓకే రిమోట్ కూడా ఉంది కదా ఒకటి. సరే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై రిమోట్. వెరీ గుడ్. సౌత్ ఇండియా ఆల్ ప్లేసెస్. ఇక్కడ వచ్చేసరికి టెక్నాలజీస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇన్ఫర్మేటిక్ ప్రిఫర్డ్ జాబ్ అనేది ఇక్కడ ఏం చేస్తారంటే ఐఎస్సిఎస్ అని యాడ్ చేయండి. ఎక్కడ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఇది కాదు, అది ఓపెన్ చేయండి. ఐఎస్సిఎస్ ఇక్కడే కదా నేను క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఉంటుంది కదా, దీంట్లో బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ప్రిఫర్డ్ జాబ్ దగ్గర ఐఐసిఎస్ అంటే ఏంటండి? ఐఐసిఎస్ విఎస్ కదా, ఐఐసిఎస్ స్పేస్ డెవలపర్. ఐఐసిఎస్ డిక్షనరీ తీసేసేయండి. ఐఐసిఎస్ IICS, IDMC developer both are same. Correct, both are same. IDMC. కొంచెం చేంజెస్ ఉన్నాయి, కొద్ది కాంపోనెంట్ డిఫరెంట్ అనమాట. మనకు సపరేట్ కాంపోనెంట్ రేట్స్ వచ్చింది. ఐఐసిఎస్తో పాటు ఐడిఎంసి ఒక కాంపోనెంట్ కూడా వదిలేడు. ఇప్పుడు ప్రెసెంట్ నేను చేస్తున్న ప్రాజెక్ట్లో అదే ఒక కొంత కోడ్ వచ్చేసరికి ఐఐసిఎస్లో ఉంటుంది. డేటా ఇంటిగ్రేటర్ ఓపెన్ చేసి చేయాలి. కొంత ఏంటంటే డిఎం అదే ఇప్పుడు చెప్పారు చూడండి, ఐడిఎంసి డేటా మేనేజ్మెంట్ టూల్ అంటారు. మేము ఐడిఎంసిలో వర్క్ చేయాలి. అయితే రెండు ఒకటే కొంత, కానీ ఎందుకు రెండు కాంపోనెంట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు? సపోజ్ ఒక పని చేయడానికి ఒక వస్తువు చాలు, మనకు 2 వస్తువులు ఉన్నాయి అంటే సంథింగ్ రెండింటికి మధ్య కొంత డిఫరెన్స్ ఉన్నట్టే. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ మ్యాన్. ఐ విల్ టెల్ యూ. ఐఎమ్ ఆల్సో ఫైండింగ్ దట్ వన్. ఓకే, సో ఐఎస్ఎస్ డెవలపర్ అని పెట్టండి మీరు. డెవలపర్ డిఈవి
ఓకే, దట్స్ సేవ్ వచ్చేసండి. ప్యాకేజ్ ఒకటి మార్చాను. నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరు లొకేషన్ అయితే 15 days ఆర్ నోటీస్ ఆర్లెస్. ఓకే సార్, డీటెయిల్. ఓకే, ఇది ఫోన్ నెంబరు. ఓకే కేస్ స్కిల్స్ వచ్చేసరికి అరేకులు టెరడేటా కొట్టి ఇన్ఫర్మేటిక్గా కంట్రోల్ అనేది ఇంకోటి యాడ్ చేయండి. ఇది కూడా క్లాస్ అయిపోయింది కంట్రోల్. ఇంకా నేను క్వశ్చన్స్ పంపించే పని రోజు అట్లా పెట్టేస్తే నాకు మళ్ళీ 11 అప్పుడు దొరుకుతుంది ఫ్రీ టైం. ఇప్పుడే ఆ 10 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి పంపించేస్తే ఈరోజు చదువుకునే పనిలో మీరు ఉంటారు. కంట్రోల్ ఏం పెట్టారు కదా, కంట్రోల్ ఒకటి యూనిక్స్. ఇప్పుడు ఈ 4 టెక్నాలజీ యూనిక్స్ లేదు కదా, యూనిక్స్ కూడా పెట్టండి. మనం ఏంటంటే ఈ 5 yearsలో 1 ప్రాజెక్ట్ యూనిక్స్లో చేసినట్టు పెట్టాలి. అట్లీస్ట్ తెలుసు కాకపోయినా యూనిక్స్ కమెంట్స్ కొందరు చేసినట్టు పెట్టి సేవ్. దట్స్ ఆల్.